జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 204. ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్మ గీత బోధిస్తున్నాడు. ఏ విధమైన గీత? కామగీత. కామము అంటే కోరికలు. ఈ గీతను బోధిస్తున్నాడు. చెబుతాను వినండి అని మహాభారతాన్ని బోధిస్తున్నటువంటి వైశంపాయనుల వారు జనమేజయ చక్రవర్తికి చెప్తున్నాడు. ధర్మరాజా, నీవు అంతఃశత్రువులను తొలగించుకో, అంతఃశత్రుభావాన్ని విడిచిపెట్టు. ఇందుకు నీకు పూర్వకాలంలో జరిగిన ఇంద్ర వృత్రాసుర యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకో. ధర్మరాజ, మానవులకు వ్యాధులు 2 విధములు. ఒకటి శారీరక వ్యాధి, రెండవది మానసికంగా వచ్చే వ్యాధి. మానవునికి వాత పిత్త శ్లేష్మములు సమస్థాయిలో ఉంటేనే ఆరోగ్యము ఉన్నట్లు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా ఆ మనిషి రోగాల బారిన పడతాడు. ఇంకా మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ వాసుదేవుడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు. రాజా, మానవులకు ఉన్నటువంటి త్రిగుణాలు సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇవన్నీ సమపాలలో ఉంటే అతడు మంచి స్థితిలో ఉంటాడు. అలా ఉంటేనే అతని యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉన్నది అని లెక్క. ఈ 3 గుణాలలో ఏ గుణము లోపించినను అతడి యొక్క మానసిక స్థితి మారుతుంది. ఈ సూక్ష్మ ధర్మాన్ని మీరు అధ్యయనం చేయండి, అవగాహన చేసుకోండి, నేర్చుకోండి. దీన్ని నీవు అభ్యాసం చేస్తే ఏ పనినైనా సరే నీవు సులువుగా చేయగలుగుతావు. ధర్మరాజా, మీకు అంటే నీకుతో పాటుగా నీ అన్నదమ్ములకు, మీ భార్య ద్రౌపదికి జరిగిన అన్యాయాలను జ్ఞాపకం చేసుకొనకము, విడిచిపెట్టము, మర్చిపోము. కురుక్షేత్ర యుద్ధము నిజము కాదు, అది ఒక మిథ్యా యుద్ధం. నిజమైన యుద్ధం గురించి చెబుతాను, విను. మహాయుద్ధానికి ఆత్మయే తోడు, మనస్సు శత్రువు. గనుక నీవు లోపలి శత్రువును జయించు, మనస్సుకు శాంతి కలిగించు. మానవునికి శాంతయే మనోజయము అని తెలుసుకో. గనుక నీవు ఎల్లప్పుడూ శాంత బుద్ధితో ఉండడానికి తగు అభ్యాసము చేయుము. ధర్మరాజా, నీవు లోపలి అంతర్యుద్ధాన్ని గెలువుము. వివేకంతో నిశ్చయ బుద్ధి కలిగి వివేకముతో ఈ విషాద బుద్ధిని మార్చుకొనుము. రాజా, మృత్యువు బ్రహ్మము భూతరాశికి కనిపించకుండా నిరంతరము మాట్లాడుతూనే ఉంటాయి. ధర్మరాజ, ఆత్మ అనేది శాశ్వతమైనది, శరీరం అనేది అశాశ్వతమైనది. ఆత్మ శరీరంతో కొన్ని నాళ్ళే ఉండును, మరలా మరి యొక్క శరీరాన్ని ఆశ్రయించును. శరీరము ఎన్నడూ కూడా నశించే స్వభావాన్నియే కలిగి ఉంటుంది. ఆత్మ శరీరము ఒకదానిని ఒకటి హింసించుకుంటూ ఉండుట వాటి యొక్క స్వభావము. ఆత్మ ఉన్నటువంటి ఈ శరీరము ఒక విభాగము, అశాశ్వతమైనది. అందుచేతనయే శరీరానికి తాత్విక లక్షణం లేనిదిగా ఉంటుంది. అంటే దేహానికి తాత్విక లక్షణము ఉండదు. ధర్మరాజ, అరణ్యాలకు పోయి వానప్రస్థాశ్రమంలో కానీ అంతకు ముందు కానీ కందమూలములు, నీరు, గాలి, దొరికిన ఆకులు, పండ్లు తింటూ తపస్సు చేసుకుంటున్న వాళ్ళు ఎలా ఉండాలి? వారు వైరాగ్యంతో ఉండాలి. వారికి అప్పటికి కూడా ధనముపైన, సుఖములపైన, వస్తు వాహనాలపైన ఆశ పోకపోతే వారి తపస్సు వ్యర్థము కదా. వారు అంతరంగములో ఉన్నటువంటి భయము, క్రోధము, ఆశ, తృష్ణ ఇలాంటివన్నింటినీ
విడిచిపెట్టి వైరాగ్యంతో తపస్సు చేస్తేనే వారికి ఆ ఫలం సిద్ధిస్తుంది. మోహము, మదము, మాత్సర్యము లాంటి అరిషడ్వర్గాలను జయించిన వాడు మాత్రమే మోక్షానికి అర్హత పొందుతాడు. అతడికి కామము ఉండదు, ఇహపర సుఖాలపైన ఆసక్తి ఉండదు, భాబంధాలపైన ఆసక్తి ఉండదు. అంతేగాని నేను వానప్రస్థంలో తపస్సులో ఉన్నాను, నేను గొప్ప పుణ్యాన్ని సంపాదిస్తున్నాను అనుకున్నవాడు అతనికి మదము, మాత్సర్యము, కోరికలు ఉన్నవా లేదా, భాబంధాలపై ఆసక్తి ఉన్నదా లేదా, వైరాగ్యంతో ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి. భాబంధాలపై ఆసక్తి ఉండి, కోరికలు ఉండి, వైరాగ్యం లేని వాడికి మోక్షం ఎలా వస్తుంది? రాదు కదా. కనుక తపస్సు చేస్తున్న వాడు ఎవరైనా కానీ మదము, మాత్సర్యము, కోరికలు లేక భాబంధాలను విడిచిపెట్టి పరమాత్మునిపై ధ్యాసతో తపస్సు చేస్తేనే వారికి సిద్ధి లభిస్తుంది. అంతేగాని తపస్సు చేస్తున్నాము కదా అని కోరికలతో, మదముతో, మాత్సర్యముతో, గర్వంతో ఇహపర సంబంధాలను అంటిపెట్టుకొని వైరాగ్యం లేక వేదత్వాన్ని తెలుసుకున్న, వేద మంత్రాలను పఠిస్తున్న, వేద జ్ఞానం కలిగి ఉన్నా కూడా అది అంతా అతనికి మోక్షానికి ఉపకరించదు. అనగా కామరహితంగా అతడు తన తపోయజ్ఞాన్ని పూర్తి చేయాలి. కామము అంటే ఎట్టి కోరికలు లేవు అనే స్థితికి అతడు వైరాగ్యంతో వచ్చుటయే. ధర్మరాజ కామగీతలోని కొన్ని వాక్యాలను చెప్తాను విను. కాముడు ఏమన్నాడంటే, నాకు దూరంగా జరగనివాడు, దూరంగా ఉండనివాడు నన్ను ఎప్పుడూ జయించలేడు. వేదాల చేత నా ఉనికిని తెలిసిన వారు కూడా నన్ను అజేయుడు అని అంటారు. ఎందుకంటే కోరికలు లేనివారు సృష్టిలో ఉండరు. అందుకే నేను కాముడను, కోరికలకు ప్రధాన దేవతను. అందుకే నన్ను అజేయుడు అని పిలుస్తారు. ధైర్యంతో ఎవడో నన్ను దెబ్బతీయాలని చూస్తాడో నేను వాడిలోనే ఉంటాను. గనుక మనిషి నన్ను ఓడించలేడు అన్నది కామం. తపస్సు చేసేవారికి ఆ తపస్సు ఫలించాలనే కోరిక ఉన్నది, అది కామం. కనుక వారు నన్ను జయించలేరు అన్నది కామం. సర్వతత్వాలను విడిచి, ఇహలోక భోగాలను విడిచి వైరాగ్యంతో మోక్షం కావాలని సాధకుడు ప్రయత్నిస్తాడు. మోక్షము కావాలనేది కోరిక. అందుకే అతడు ఆ కామంతో ఉన్నాడు. కనుక అతడు నన్ను జయించలేడు. గనుక ధర్మరాజ, కామమును జయించుట సులువు కాదు, మహా కష్టం. గనుక నీకు నేను ఒక ఉపాయం చెప్తాను. కామాన్ని గెలిచే విధం ఏమిటంటే, నీవు ఎట్టి కోర్కెలు లేకుండా ఊరకనే అశ్వమేధ యాగాన్ని చేయుము. అప్పుడు నిన్ను కాముడు ఏమీ చేయలేడు, నీవు కామాన్ని జయిస్తావు. ధర్మరాజా, చనిపోయిన నీ బంధువులు నేడు మరలా తిరిగి వస్తారా? రారు. గనుక నీవు వారి పేరున దాన ధర్మములు చేయుము, ఎట్టి కోరికలు లేక చేయుము. అదే నీకు నేటి ధర్మం, చింతించకము అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. జనమేజయ మహారాజా, మీ ప్రప్రతామహుడు ధర్మరాజుకు వ్యాసుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ, అతని యొక్క తమ్ములు, భార్య అందరూ పలు విధాలుగా ధర్మాల గురించి చెప్పారు. అప్పుడు ధర్మరాజు వారి మాట విని యజ్ఞయాగాదులు చేయడానికి, రాజ్య పరిపాలన భారం వహించడానికి ఒప్పుకున్నాడు. తదుపరి అశ్వమేధ యాగం చేస్తానని చెప్పాడు. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.